ఇస్తున్నాను దేవుని సంగమా దేవుని పిల్లల చేరు వచ్చిన అందరికీ హృదయపూర్వక ఉన్నారు. గ్రంథంలో నుండి కొన్ని మాటలుగా మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం మనము చదువుకున్నామండి. మీ యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది. మన యొక్క మాట ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దుష్ట లోకంలో, అపవాది ఏలుతున్న రంగురంగుల లోకంలో, ఈ యొక్క ప్రపంచంలో ఏమి జరుగుతుంది, ఏమి విషయం జరుగుతుంది తెలుసుకోవాలంటే మన యొక్క అరచేతుల్లోకి ఈ యొక్క ప్రపంచం అంతా కూడా అరచేతుల్లోకి వచ్చినటువంటి కాలము. ప్రతిదీ మనము ఏది తెలుసుకోవాలన్నా మన చేతిలో ఉండే మొబైల్తోనే ప్రతిదీ మనము తెలుసుకునే టెక్నాలజీ దేవుడే అందించినాడు. కనుక మన యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదు, అలాగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు పిల్లలు. అలా కాని పక్షంలో అది దేని సంబంధమైనది అని దేవుని మాట తెలియపరుస్తున్నదంటే, అలా నీవు చేయని పక్షంలో అది దుష్టిని సంబంధంగానే పుట్టినది, అపవాది సంబంధంగానే పుట్టినది అని దేవుని వాక్యము తెలియపరుస్తూ వస్తున్నది. అవునంటే అవును, కాదంటే కాదు, అంత మాత్రమే ఉండాలి. చెప్పిన విషయము ఒక క్వశ్చన్గా అడిగినట్లయితే కొంతమంది ఇది ఆయన అడుగు నిజమో కాదు అని అన్నప్పుడు అది ఆ మనిషిని బట్టి లేక మగమాటం బట్టి అతను చెప్పింది తప్పు అయినప్పటికీ, ఎదురుగానే ఉన్నప్పటికీ ఆ యొక్క మగమాటము అడ్డు వచ్చి ఆమె చెప్పింది కరెక్ట్ లేక ఆయన చెప్పింది కరెక్ట్ అని ఎన్నోసార్లు మన నిజ జీవితంలో, నిత్య జీవితంలో జరుగుతూనే ఉంటుంది. ఒక రోజుకి ఎన్నో అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. మగమాటంగా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యము ఏం తెలియపరుస్తున్నదంటే, నీవు నోట్లో ఉప్పు వేసుకొని అది తీయగుందని చెప్పకూడదు, లేక చేదు నోట్లో ఉండగా నీవు తీపని చెప్పకూడదు. ఏదైతే అది చెప్పాలి. నోట్లో పంచదార వేసుకొని చేదుగా ఉందని మనము చెప్పలేము కదా. కానీ అలా చెప్పే మనుషులు ఉన్నారు. అలా చెప్పకూడదనే దేవుని వాక్యం తెలియపరుస్తాను. నీవు ఎదుట ఉన్న వ్యక్తి నీకు స్నేహితుడే కావచ్చు, బంధువుడే కావచ్చు, రక్త సంబంధికులే కావచ్చు, ఉన్నది ఉన్నట్టుగా అది ఉంటే అది మనకు ఎప్పటికీ కూడా అది మనల్ని కాపాడుతుందంట ప్రియ. ఎప్పుడుగా సత్యంలో కలిగి ఉంటే అది ఎప్పటికైనా అప్పటికి నీవు తప్పుగా అనుకున్నా కూడా అనుకున్నవచ్చును, అది ఎప్పటికైనా మనం పోయిన తర్వాత అయినా అది జ్ఞాపకం చేసుకొని ఈ లోకము అప్పుడైనా ఆ నిజాన్ని మాట్లాడుకుంటాము. కనుక చక్కెర వేసుకొని మనము చేదు ఉందనవద్దు, చేదు నోట్లో పెట్టుకొని తీయగా ఉందనే అనే కబురు మనము చెప్పకూడదు అని దేవుని లేఖనము మనకు తెలియపరుస్తూ ఉన్నాం. కనుక మనము ఏది మాట్లాడినా ఏం చేసినా ఒకరిని బాధ పెట్టే విధంగా ఉండకూడదు, ఒకరిని నొప్పించే విధంగా ఉండకూడదు. అది దేవుని మహిమకరంగా మనం బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే మనము యేసుక్రీస్తు వారిని అంగీకరించినాక ఆ యొక్క మార్పు కలిగి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి యేసుక్రీస్తు వారు ప్రభు అని ఒప్పుకొని పాపాలను తీసివేసుకొని బాప్తిసము ఆ యొక్క త్రియేక దేవుని నామంలో పొందుకుంటాము. పొందుకున్న తర్వాత మనము ఇలాంటి పరిస్థితిలో ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉన్నారు. కానీ ఈ లోకంలో అది అందరికీ కూడా ప్రతిరోజు అబద్ధము ఆడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నారు. విశ్వాసులు సైతము, సేవకులు సైతము, మహాభక్తులు సైతం కూడా అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఇద్దరిని ఈ యొక్క అబద్ధం గురించి చాలా పవర్ఫుల్ తీర్మానము లేక పవర్ఫుల్
తీర్పు ఇచ్చి వారిని చంపినట్టుగా మనం చూస్తాం. చిన్న అబద్ధమే వారిని చంపినట్టుగా మనము చూస్తాం. అననీయ సప్పిరా వారిద్దరు దంపతులు వారి సొంత పొలం అమ్మి చిన్న అబద్ధం ఆడినందుకు వారిద్దరు చనిపోయినట్టుగా గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చినారు. ఎందుకు వాళ్ళిద్దరు చిన్న అబద్ధము వారి సొమ్మే ఆడినందుకు వాళ్ళిద్దరూ చనిపోవాలి? చిన్న అబద్ధం కాదు. మనం లేచిన నుంచి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాము. ఇప్పుడున్న కాలంలో అయితే అసలు భూమి ఎప్పుడూ అంతమైపోయి చాలా రోజులు అయి ఉండాల్సింది. ఎందుకంటే ప్రతినిత్యము ప్రతి ఒక్కరు అబద్ధానికి ఏదో ఒక సమయంలో అబద్ధం ఆడతాము తప్పకుండా. సేవకులు కానీ విశ్వాసులు కానీ నీతిమంతులు ఎవరైనా చిన్న దానికి చిన్న పొరపాట్లు జరిగి అబద్ధం ఆడే స్థితిలో ఉన్నాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు ప్రియుల, అయ్యో ఈ నేను ఆయన బిడ్డనై ఉన్నప్పటికీ, ఆయన రక్తంలో కడగబడినప్పటికీ ఈ చిన్న అబద్ధం ఆడితేనే, ఈ తప్పు ఎందుకు ఆడితేనే మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని ప్రేరేపిస్తాడు, మనకు బుద్ధి చెప్పడానికి ట్రై చేస్తారు. ఇంకొక సూరైనా నీవు అలాంటి పని చేయకు, అలా ఆలోచన ఇంకా చేయవద్దు అని కొంచెం గద్దిస్తూ ఉంటాడు. మనస్సాక్షి అంటారు కదా, ఆ మనస్సాక్షిని పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు. కనుక ఈ యొక్క గ్రంథంలో అననీయ సప్పిరా వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు వారి సొంత పొలం అమ్ముకొని చిన్న అబద్ధం ఆడినందుకు, ఇంత సొమ్ముకే అమ్మితిరా అంటే లేదు మేము కొంచెం దాచుకున్నామని చెప్పకుండా వాళ్ళు ఇంతకే వచ్చింది అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క సేవకుడు కనుక్కుంటాడు వాళ్ళ అబద్ధమాడిన విషయాన్ని. కనుక్కున్న తర్వాత నీవు నాతో కాదు అబద్ధమాడింది, సాక్షాత్తు నువ్వు దేవునితోనే అబద్ధమాడినావు, కనుక నీ పరిస్థితి మరణం అవుతుందని హెచ్చరించిన తక్షణమే మరణం అవుతుంది. మళ్ళీ తర్వాత మరణం అవుతాడు. మళ్ళీ తర్వాత ఆయన భార్య వస్తుంది. ఆయన భార్య కూడా అలానే చెప్తుంది, సేమ్ ఆయన ఎలా చెప్పాడో అలాగే చెప్తుంది. ఇప్పుడే మీ ఆయన అక్కడ పూడ్చి పెట్టేసి వచ్చినారు, వాళ్ళు ఇంకా రాలేదు, అలా బయటనే ఉన్నారు, నీవు కూడా అబద్ధం ఆడుతావు కనుక అని చెప్పినప్పుడు ఆమె కూడా చనిపోతుంది. ఇద్దరు కూడా పాతి పెట్టబడతారు. చిన్న అబద్ధము, అది వారి సొంత డబ్బులు, వారి సొంత భూమి అమ్మిన వచ్చిన డబ్బులకు చిన్న అబద్ధం ఆడినందుకు అక్కడ దేవుడు నిజంగా కఠినమైన తీర్పు వారికి జరిగింది. అలాగని దేవుడు కఠినస్తుడు అన్యాయస్తుడు అని చెప్పకూడదు. కానీ అలా ఎందుకు దేవుడు అంత కఠినమైన వారికి తీర్పు ఇచ్చినాడంటే, ఇప్పుడున్న కాలంలో లేక ఇంకా రాబో కాలంలో ఈ అబద్ధం ఆడితే ఇంత ప్రమాదం ఉందా, దేవుడు ఇంత శిక్ష వేసినారా వీరిని అని బుద్ధి జ్ఞానం కలిగి నడుచుకుంటారని, దేవుని భయం కలిగి ఉంటారని, దేవుని కోసం బ్రతుకుతారని, అబద్ధం ఆడితే ఎంత ప్రమాదము అని వారి ద్వారానన్నా తెలియపరచాలని వారిద్దరికి అంత కఠినంగా దేవుడు తీర్పిచ్చినాడు. ఆ కఠినత్వము తీర్పు ద్వారా ప్రతి ఒక్కరిలో భయము కలిగి భక్తి కలిగి దేవునికి లోబడాలి, ప్రేమించాలి. దేవుని ప్రేమించితే, నిజంగా దేవుని ప్రేమించితే వారు పరిశుద్ధత కలిగి ఉండి ఇలాంటి అబద్ధాలు, ఈ లోక సంబంధమైన అపవాది క్రియల్లోకి పోకుండా ఉంటారనేది ఒక గొప్ప కార్యం దేవుడే చేయించినాడు ప్రియ. కనుక వారి కార్యం ద్వారా, అక్కడ జరిగినటువంటి విషయం ద్వారా ప్రతి ఒక్కరిలో అబద్ధమునికి ఇంత శిక్ష ఉందా అని భయం కలిగి, దేవుని భయం కలిగి ఉంటారని దేవుని ఆలోచనగా గ్రంథం మనం అర్థం చేసుకోవచ్చు ప్రియ. నేనైతే అదే నమ్ముతాను. వారి చిన్న అబద్ధానికి ఇంత పెద్ద శిక్ష వేసే కఠినాత్ముడా దేవుడు కాదు, మనకు బుద్ధి నేర్పనికి వారిద్దరికీ ఆ శిక్ష వేసి ప్రపంచాన్ని మొత్తాన్ని, ప్రతి బిడ్డను వారిద్దరి ద్వారా అబద్ధం ఆడకూడదు అనే ఒక గొప్ప పని చేయనికి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పూనుకున్నాడు ప్రియ. అది మనము వారి ద్వారా మనకు బుద్ధి జ్ఞానం కలుగుటకు దేవుడు వారికి ఆ శిక్ష వేసినాడు. కానీ వారినైతే నరకానికైతే పంపించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అంత చిన్న అబద్ధానికి వారి సొమ్ములో
వారు ఆ చిన్న అబద్ధం ఆడినందుకు అంత చిన్నదానికి ఆయన అంత గొప్ప నిర్ణయం తీసుకొని నరకానికి అయితే పంపించాడని నా గొప్ప ఆలోచన, నాకున్నటువంటి ఆలోచన. వారి ద్వారా ప్రపంచాన్ని మొత్తాన్ని, ప్రతి మనిషిని హెచ్చరించి బుద్ధి చెప్పి క్రమంలో పెట్టుటకు దేవుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేక కుమారుడైన దేవుడు లేక తండ్రి అయిన దేవుడు ఈ యొక్క గొప్ప ప్రణాళిక మన ముందు ఉంచినాడు. మనము కూడా ఆయన రక్తంలో కడగబడిన తర్వాత పరిశుద్ధులం అవుతాము, యథార్థవంతులు అవుతాము, నీతివంతులం అవుతాము. కనుక అట్టి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోవాలి, ఆ భయం నీలో కలగాలని దేవుడు ఇక్కడ వారి జీవితాన్ని ఇక్కడ గ్రంథంలో వ్రాయించాడు. అందుకే దేవుడు ఇక్కడ నీవు నోట్లో చేదు వేసుకొని తీపి అని చెప్పవద్దు, తీపి వేసుకొని చేదని చెప్పవద్దు, ఉప్పు వేసుకొని ఇంకోలా చెప్పవద్దు. ఉన్నది ఉన్నట్టు, అవునంటే అవును, కాదంటే కావును అన్నట్టుగా మనము బ్రతకాలి అని లేఖనము తెలియపరుస్తుంది. లేఖనము తెలియపరుస్తుందంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నటువంటి మాట. దేవుడే ఆది యందు వాక్యం ఉండను, వాక్యం ఎవరి యొద్ద ఉన్నది నాయన? దేవుడి యొద్ద ఉన్నది. ఆ దేవుడే మళ్ళీ వాక్యమైన దేవుడే మళ్ళా శరీరధారిగా లోకానికి వచ్చినాడు. లోకానికి వచ్చి ఆయన ఎలాంటి పొరపాటు చేయకుండా మంచి మాదిరికరమైన జీవితాన్ని మనకి భూమి మీద పెట్టి చూపించి మన కోసం ప్రాణం పెట్టి ఆ రక్తంతో మనం కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తిరిగి 3వ దినాన లేచి మనల్ని మళ్ళీ దేవుడు కొన్ని మంచి బోధ చేసి మళ్ళీ నేను వస్తాను, అంతవరకు మీరు యథార్థంగా బ్రతకండి, సత్యంలో బ్రతకండి, సత్యవంతునైన క్రీస్తును ధరించుకొని బ్రతకండి. మీరు ఒకసారి బాప్తిసం తీసుకున్న మీరు మామూలు మనుషులు కాదు. నా రక్తం చేత కడగబడి బాప్తిసం తీసుకున్న మీరు మామూలు మనుషులు కాదు. మీరు నూతన సృష్టి, నూతనంగా మళ్ళీ బ్రతుకుతున్నారు. మీ పాత రోత బ్రతుకును ఆ యొక్క సమాధి చేసినారు ఆ నీటిలో. తిరిగి మీరు కొత్తగా నూతన స్వభావంతో కొత్తగా బ్రతుకుతున్నారు. ఆ బ్రతుకుతున్న జీవితం ఎవరిది అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనను ధరించుకొని బ్రతుకుతున్నాం. ఒకసారి మనము చనిపోయినాము, మళ్ళీ నూతన జీవితంగా యేసుక్రీస్తు వారిని ధరించుకొని బ్రతుకుతున్నాం. నా బిడ్డలు, మీరు అలా అసత్యంలో ఉండడానికి నేనైతే అవకాశము ఇవ్వకూడదని అనుకుంటున్నాను. మీరు ఒకసారి కడగబడిన తర్వాత మళ్ళీ పందివలే బురదలోనికి వెళ్ళకూడి, ఒకసారి కుక్క వాంతికి చేసి మళ్ళీ తిరిగినట్టుగా మీరు ఒకసారి విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఆ విడిచిపెట్టిన దాన్ని కక్కిన దాన్ని తిననీకి వెళ్ళకూడి అని దేవుని వాక్యం ఎన్నో రకాలుగా మనము గద్దిస్తూ హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ మనము క్రమంలో పెట్టుటకు ఆయన ఎన్నో ఉపమానాలు గ్రంథంలో చక్కగా వ్రాయించినాడు. చూడండి, మరొక మాట చూస్తాము. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనము చూస్తామండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతి వాడును పొందునట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. ఆయన చూడండి, మనము మంచి చేసినా చెడ్డవి చేసినా ఆయన న్యాయస్థానం ముందు, ఆయన న్యాయపీఠం ముందు మనము హాజరవుతాం, అలా నిలబడి ఉంటాం. ప్రియుల, ఎప్పుడైతే ఆయన అమూల్యమైన నిష్కలంకమైన రక్తం ద్వారా కొనబడతామో అప్పటి నుంచి మనము ఇంకా ఆయన బిడ్డలం అవుతాం. కనుక మనం ఆయన బిడ్డలమైన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి హెచ్చరిస్తూ సత్యంలో బ్రతకనీకి కృప చూపిస్తూ ఉంటాడు. సత్యంలో బ్రతకనీకి కృప కనికరములు దయ చూపిస్తుంటాడు. ఎప్పుడైతే మానవ జీవితము పనికిమాల జీవితము బాల్యం నుండి చెడ్డవారిని బుద్ధిహీనులు బలహీనులు మనం అందరం కూడా, ఆడవారు కానీ మగవారు కానీ అందరం కూడా బుద్ధిహీనులు బలహీనులు పనికిమాల జీవితం, పురుగు వంటి మన జీవితం, ఆవి వంటి మన జీవితం, నీటి మీద బుడగలాంటి జీవితం, ఇంత తుచ్చమైన జీవితం మంది అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పనికిమాల జీవితంలోకి ఆయన కూడా వచ్చి అనుభవించినాడు. మనిషి కుమారునిగా వచ్చి మనలాంటి శరీరంతో అనుభవించినాడు. అంతలా ప్రేమించి మన కోసం ఆయన విలువైన రక్తం ఇచ్చి
కొన్నటువంటి బిడ్డలముగా, ఆయన సొత్తుగా, ఆయన ఆస్తిగా, ఆయన స్వాస్థ్యంగా అనబడుచున్న మనమందరము దేవుని భయం కలిగి జీవించాలన్నది ఆయన గొప్ప ప్రణాళిక. పిల్లలు మాటలు చెప్పడం కాదు, ఎవరమైనా నేనైనా ఎవరమైనా కానీ బైబిల్లో ఉన్న మాటలు చెప్పడము ఈజీనే, కానీ నడుచుకోవడం చాలా కష్టము. అపవాదుల నుండి బయటపడి క్రీస్తులో నడుచుకోవాలంటే సామాన్యమైన పని కాదు. కొన్ని చిన్న మన ఏమంటాము, మన ఆలోచనలు లేక మన అలవాట్లు బానిసైపోయింటాము. చిన్నదానికి చేతికి మాటికి కదా తిట్టనికి, లేక తీటికి మాటికి అబద్ధమానికి, ఈ అననీయ సఫల మాదిరి, అలాగే చీటికి మాటికి చిన్న చిన్నయే సులువుగా చిక్కుపెట్టు పాపాలే మనల్ని దరిద్రులుగా చేస్తుంది, ఆ నరకాన్ని పాలకు చేస్తుంది. చిన్న చిన్నవి అంట. కనుక ఈ చిన్న చిన్నయే మనము జాగ్రత్త కలిగి బ్రతకమని మనకు అనేక భక్తుల ద్వారా ఎన్నో జ్ఞాన సంగతులు దేవుడు గ్రంథంలో ఉంచి మన మంచి కోరే దేవుడు మనము నీతిగా బ్రతుకుటకు ఎన్నో ఆయన శాసనాలు, కట్టడలు, విధులు వ్రాయించున్నాడు. వాటి ప్రకారం మనము బ్రతకాలనేది దేవుని చిత్తము. కనుక మనము ఆయన రక్తంలో కడగబడిన తర్వాత ఇంకా మనము పాపం చేయకూడదు. ఒక పంది నీట్గా స్నానం చేసి మంచి బట్టలు వేస్తే అది ఏం చేస్తుంది? పంది నీట్గా కడుగుతాము. బాగా దొల్లి వచ్చినటువంటి పంది బురద పూసుకొని వచ్చింది, బాగా కడుగుతాడు యజమాని, పందులు తాకే యజమాని కావచ్చు. కడిగినప్పుడు అది మళ్ళీ ఏం చేస్తుంది? కడిగినంత మాత్రాన అది అట్లాగే ఉంటుందా? ఉండదు. అది మళ్ళీ అటు ఇటు తిరిగి మళ్ళీ దాంట్లోకి పోయి దొల్లాడి మళ్ళీ బాగా మనుగు అది ఎంత బంక బురదంతా పూసుకొని మళ్ళీ వచ్చింది. కానీ ఆ పంది లాంటి జీవితము నువ్వు ఉండకూడదు. ఒకప్పుడు నువ్వు అలానే ఉన్నావు. ఒకప్పుడు నేను అందరము అలాంటి బ్రతుకే. ఎవరిదేం గొప్ప బ్రతుకు లేదు. ఎవరేమి ఏమంటారు, జ్ఞానవంతులు కాదు, నీతిమంతులు కాదు. నీతిమంతులు లేడు, ఒక్కనూరు లేడు. ఎవరు పైనుంచి కూడా ఊడి పడలేదు. అందరికి మన బ్రతుకంతా ఆ పంది లాంటి స్వభావం కలిగినటువంటి బ్రతుకే. కాకపోతే ప్రియులారా, ఆయన రక్తంలో కడగబడినాక పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో గొప్ప కార్యాలు హెచ్చరిస్తూ వస్తాడు, బుద్ధి చెప్తూ వస్తాడు. అయితే అది ఒక నీతిమంతుల్లోనే ప్రియులారా. కలికిమాలలో ఉంటారు, పరిశుద్ధాత్మ పొందుకున్న బాప్తిసం తీసుకున్న ఆలోచన ప్రభు వైపుకు మళ్ళించక అపవాదిలోనే ఉంటూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిజమైన పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించినప్పుడు, లేక గద్దించినప్పుడు, లేక వాక్యంతో నీతో మాట్లాడినప్పుడు నిజమైన విశ్వాసి, లేక నిజమైన నీతిమంతుడు, లేక ఆయన రక్తంలో కడగబడినటువంటి భయభక్తులు కలిగినటువంటి ఆయన బిడ్డ పరిశుద్ధాత్మ దేవునికి భయపడతాడు. నేను ఎందుకు బాప్తిసం తీసుకోవడం, నేను ఎందుకు మారు మనసు తీసుకోవడం, నా నోటి మాట సరిలేదు, నేను కరెక్ట్గా ఉండట్లేదు, ప్రభువా నన్ను కాపాడు, ఆ యొక్క కరెక్ట్ లేని తనం నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేయాలి మనం. అంతే. తొట్టిళ్లకు అవకాశాలు జాస్తే మనకు, కానీ ఆయన ప్రార్థన చేస్తే, ఆయనకు మన తండ్రితో మనం మాట్లాడితే ఆయన మన మొర విని, నీవు ఏమడుగుతున్నావు? సత్యములో బ్రతకనీకి కృప చూపెట్టు అంటున్నావు. ఆ కృప చూపిస్తాడు పిల్లలు. సత్యంలో బ్రతకనీకి ప్రభువా, ఈ లోకము మాన్యంలో నేను చీటికి మాటికి పడిపోయే అవకాశాలు జాస్తిగా ఉన్నాయి, పడిపోతున్నాను ప్రభువా, నన్ను సత్యంలో బ్రతకనింపజేయుటకు, లేక నిన్ను ధరించిపోని బ్రతుకుటకు కృప చూపెట్టని నువ్వు మొరపెట్టినట్లయితే, నీవు నిజమైన దేవుని రక్తంలో కడగబడిన విశ్వాసవే, బిడ్డవే అయితే నీవు దేవుని మాట విని నీ బ్రతుకులో మార్పు మరింత రెట్టింపవుతుంది, దేవునికి దగ్గర అవుతావు. ఈ అపవాదిని ఒకటొకటి నీలో ఉన్న ఆలోచనలు ఒకటొకటి విడుచుకుంటూ వెళ్తారు. కనుక అలాంటి జీవితం ఉండమని దేవుడు చెప్తున్నాడు. మనము ఆయన రక్తంలో కడగబడినాక ఇంకా అలాంటి జీవితం కలిగి ఉంటే అప్పుడు మనము దేవుని ఏదో ఒక సమయము మనమేమో చనిపోక తప్పదు, చనిపోయిన వారిని ఆయన న్యాయ
తీర్పు పునరుత్థానంలో ఆ తీర్పు పొంది ఆ న్యాయపీఠం ఎదుట మనము నిలుచుకోక తప్పదు. ప్రతి ఒక్కరికి జరుగుతుంది, విశ్వాసికి జరుగుతుంది, అవిశ్వాసికి జరుగుతుంది. ప్రభువు నమ్మిన బిడ్డకు ఆ యొక్క తీర్పులో నిలబడాల్సిందే, నమ్మని బిడ్డ కూడా ఆ తీర్పులో నిలబడాల్సిందే. నిలబడిన తర్వాత మనం ఆయన రక్తంలో కడగబడినాక ఇంకా మనం ఏ పొరపాటు చేయకుండా ఉన్నట్లయితే ఏమంటాడు దేవుడు? బల నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇంతమందికి అధిపతిగా నేను అక్కడ పెడతాను. అదే ఆయన చిత్త ప్రకారం లేక, ఆయన చిత్త ప్రకారం లేక మన చిత్త ప్రకారం, మన ఆలోచన ప్రకారము, మనం వ్యర్థమైన బ్రతుకుల ప్రకారం మనం బ్రతికినట్లయితే సోమరైన చెడ్డదాసుడా కొమ్మును ఇక్కడి నుంచి అంటారు. పనికి మాలిన దాసుడా, నీకు ఎన్ని మాటలు దేవుని వాక్యం వినిపించింది, విన్నావా? అయ్యో నేను వినలేదంటే ఆయన వేస్తాడు, పెద్ద శిలగా చూపిస్తాడు. ఏదో పలానా సమయంలో వాక్యం వినపడుతుంది, విన్నావా? పలానా సమయంలో దేవుని సత్యము వినపడుతుంది, విన్నావా? మళ్ళీ వినలేదని అబద్ధం ఆడతావు అని ఎలాగ జరుగుతుందో అలాది కరెక్ట్గా ఆయన చూపించగలడు. అంత సామర్థ్యం కలిగిన దేవుడు. అందుకే ఆయన కన్నులకు ఏది మరుగు లేదంట. నువ్వు పాతాళం దాక్కునే మరుగు లేదు, యోనా గారు చేప కడుపులో దాక్కున్నా కూడా ఆయన చూడగలిగిన దేవుడు. ఎక్కడ ఉన్నా ఆయన వినగలిగిన దేవుడు, చూడగలిగిన దేవుడు, నడిపించే దేవుడు, సత్యంలో ఉన్న వారిని బ్రతికించే దేవుడు ప్రియుల. అందుకే సత్యం కోరుకొని బ్రతకాలనుకుంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు సహాయం చేయడానికి ఎక్కడో అక్కడో ఇక్కడో కాదు, మన హృదయంలోనే ఉన్నాడు. ఆయన రక్తంలో కడిగిన ప్రతి బిడ్డలో ఉన్నాడు, హెచ్చరిస్తుంటాడు. నిజమైన విశ్వాసమైతే, నిజమైన దేవుని భయం కలిగిన వాడివైతే, ఆమెవైతే ఆయన రక్షించుకుంటాడు. నీవు ఇంకా అపవాది సంబంధం అయితే ఇంకా ఆయనని చేయలేడు. అక్కడ ఆ లూసిఫర్ను దొబ్బేసినట్టు హృదయంలో అహంకారం, గర్వం ఉండి దేవుని కంటే పైన స్థానంలో ఉండాలనుకుంటే అక్కడ దొబ్బేసినట్టు నీవు దేవునికి విరుద్ధంగా బ్రతికితే అక్కడ దొబ్బేసి నరకంలో పడేస్తాడు. కనుక దేవుని భయం ఉండాలి. చనిపోయిన తర్వాత చాలా గొప్ప బ్రతుకు ఉన్నది అని నమ్మాలి. చనిపోయిన తర్వాత నేను మళ్ళీ తిరిగి లేస్తానని ప్రతి విశ్వాసి నమ్మాలి. విశ్వాసి ఫస్ట్, అన్యజనులు కాదు. అన్యజనులు తర్వాత వారికి సువార్త చెప్పాలి. ఈ యేసు క్రీస్తు ప్రభు వారి శిలువ సువార్త వ్యర్థము కాకుండా వారికి చెప్పాలి. విశ్వాసుల ముందు ఏది నమ్మకంగా ఉంచి ఉండాలి? నేను ఏదో ఒక సమయంలో దేవుడు నిర్ణయించిన సమయంలో చనిపోతాను, చనిపోయిన తర్వాత నేను ఆయన రెండవ రాకడకు వచ్చినప్పుడు మొదటగా అప్పుడున్న బ్రతుకు వారిలో కంటే ముందుగా లేపేది నన్నే లేపుతాడు. లేపిన తర్వాత ఆయన రాజ్యానికి పిలిచబోతాడు. నా యొక్క క్రియలన్నింటినీ పరిశీలిస్తాడు. పరిశీలించిన తర్వాత ఆయన రక్తంలో కడుగబడిన కదా, యథార్థంగానే బ్రతికిన కదా అని అనుకున్నట్లయితే ఆయన మంచి రాజ్యం ఇస్తాడు. పరలోక పట్టణము ఒకటి మన కోసమే తయారు చేయడానికి ఆయన వెళ్ళినాడు అని యేసు ప్రభువు చెప్పినాడు. ఆయన ఇల్లు సిద్ధపరచడానికి వెళ్ళినాడని చెప్పినాడు. ఆ ఇల్లు నీకు ఇస్తాడనే నమ్మకం ఉండాలి, అక్కడికి వెళ్తాననే నమ్మకం ఉండాలి, చనిపోయిన తర్వాత నువ్వు పునరుత్థానం అవుతావనే నమ్మకం ఉండాలి. ఆ నిరీక్షణ అంతా ఉన్నవాడే విశ్వాసి. ఇదంతా ఏం లేకుండా ఊరికే మనము విశ్వాసులు ఆనబడం తెలియదు. వాక్యాలు ఎన్నైనా చదువుతాం, వాటి ప్రకారం నడుచుకున్నవాడే విశ్వాసి. ఎన్నైనా వింటాము, చూస్తాము, చదువుతాము. ఆ దేవుని చిత్త ప్రకారము, ఆలోచన ప్రకారము, ఆ శాసనాల ప్రకారం నడుచుకున్నవాడే విశ్వాసి. దాన్ని నమ్మినవాడే విశ్వాసి ప్రియుల. ఆ విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. మనం ఆ విశ్వాసము, ఆ పట్టుదల, నిరీక్షణ మనము ఎప్పటికీ వదలకూడదు. అపొస్తలుడైన పౌలు గారు చెప్పినట్టు, నేను చివరి ఊపిరి వెళ్ళేంత వరకు ఇంకా నేను వెడలిపోయాను, ఇంకా ముసలివాడినయ్యాను, ఇంకా దేవుడు పిలుచుకునే సమయము ఆసనమైంది, ఇంకా నేను వృద్ధుడనైనాను. అయితే దేవుడిచ్చిన రక్షణ నుండి నన్ను ఎప్పుడైతే అప్పుడు పడగొట్టి మళ్ళీ ఆయన వెలుగు చూసి నన్ను రక్షణలోకి తెచ్చిన దేవుడు, ఆ నాట నుండి నేను ఇప్పటికీ ఆ రక్షణను పోగొట్టుకోలేదు, దాన్ని నేను కాపాడుకున్నాను. ఇంకా నాకు నీతి కిరీటము లేదా జీవ కిరీటము ఉన్నది అని ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారు చెప్పినాడు.
అలాంటి పట్టుదల కలిగిన విశ్వాసిగా నేను ఉండాలనే ఆ యొక్క మహాభక్తుడైనటువంటి ఆయన ద్వారా మనకు చెప్పించినాడు ఆ మాట. నాకు నీతి కిరీటం ఉంది, నేను దేవునికి భయభక్తులు కలిగి బ్రతికినాను ఇంతకాలం వరకు, ఇంకా నేను రేపో మాపో చనిపోతాను, ఇంతకాలం వరకు కాపాడుకుంటూ వచ్చినాను నా నీతిని, ఆయన రక్షణను. ఇంకా నాకు జీవ కిరీటం ఉంది, కానీ నమ్ముతున్నాడు, నేను అక్కడికి వెళ్తాను, నాకు జీవ కిరీటం ఉంది అన్నీ చెప్తున్నటువంటి పౌలు గారి వలె నీవు ఎప్పుడు వచ్చేది, నీవు ఎప్పుడు ఆ స్థితిలోకి రావాలి అని ఆ దేవుని ఆలోచనగా ఉంటున్నది ప్రియుల. కనుక ఆయన న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షము కావాలి, ప్రతి ఒక్కరు కావాల్సిందే. ఈలోపు ఈ బ్రతికున్న కాలంలో మనము దేవుని బిడ్డగా, అవును నేను దేవుని బిడ్డను, ఇదో నా కొన్ని ఈ అలవాట్లు మానుకున్నాను, ఇది తప్పని తెలుసుకొని దేవుని దృష్టికి ఇది హేయమైనదని నేను మానుకున్నాను అని ఒక్కటి కానీ 2 కానీ 3 కానీ 4 కానీ కొన్నిటిలో నీవు ఒక ధైర్యం మీద పొందుకుంటే ప్రియులారా, దేవుడు చూస్తున్నవాడే, వింటున్నవాడే, విన్నదానిని చూస్తున్నవాడే, నడిపించేవాడే. మన క్రియలు అన్నీ దేవుడు ఎరిగినవాడే. ఎంత మటుకు మన విశ్వాసం ఉంది, ఎంత మటుకు ఇతని క్రియల్లో మార్పు వచ్చింది. ఫస్ట్ ఎలా ఉన్నాయి ఇతని క్రియలు, ఇప్పుడు ఎలా ఉన్నాయి. రూతు వారి అత్త పట్ల పెళ్ళైన తర్వాత ఆమె క్రియలు ఎలా ఉన్నాయి, అలాగే భర్త చనిపోయిన తర్వాత ఆమె క్రియలు ఎలా ఉన్నాయని ఆమె భర్త అయినటువంటి ఆయన చెప్తాడు. ఏం పేరమ్మా ఆయన భర్త పేరు? రూతు భర్త బోయజు. ఆయన చెప్తాడు, గొప్ప సాక్ష్యం ఇస్తాడు రూతు గురించి. ఏమని ఇస్తాడు? నీ మునుపటి క్రియలు కన్నా ఇప్పుడు క్రియలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి, మునుపటి క్రియల కన్నా ఇప్పుడు ఇంకా మంచి క్రియలతో ఉన్నావు. నీవు భర్త కోల్పోయినప్పటికీ, యవ్వనంలో ఉన్నప్పటికీ ఏ పురుషుడి వైపు నీవు కన్నెత్తి చూడలేదు. నీ భర్త ఉన్నప్పుడు ఎలాగా ఉన్నావో, భర్త లేనప్పుడు కూడా నీ ఆ యొక్క స్త్రీతత్వాన్ని, ఆ యొక్క శీలాన్ని కాపాడుకుంటూ వచ్చినావు. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ప్రవర్తన ఇంకా గొప్పగా ఉందమ్మా, నీవు ధన్యురాలు అని చెప్పినాడు. ధన్యురాలు అని చెప్పి అతను అక్కడ ఉన్నటువంటి పని వారికి, యవ్వన వస్తువులైనటువంటి పని వారికి ఒక ఆర్డర్ ఇచ్చినాడు, ఒక హెచ్చరిక ఇచ్చినాడు. ఎవరైనా ఈమె జోలికి పోవద్దు, ఆమె నీతిమంతురాలు అని చెప్పి ఆయన దయను పొందుకున్నట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. కనుక మనమైతే మునుపటి జీవితం పనికిమాలదే, ఇప్పటి నుంచన్నా ఆ పనికిమాల జీవితంలో నుండి మన క్రియలు మెల్లమెల్లగా మార్పు చెందాలి మనిషి. ఒక్కసారి అన్ని మానేయమని దేవుడు కూడా కఠినంగా అయితే ఉన్నాడు. ఒకటొకటి నిన్ను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించుకుంటూ వస్తాడు. ఒక్కొక్కటి విడిపించుకుంటూ నేను లాస్ట్కి ఏం చేస్తాడు? సత్యము నుండి ఒకటొకటిగా నుండి సర్వసత్యమునైన క్రీస్తులోకి ఈ ఒకటొకటి విడిపించుకుంటూ మహావిలువైన క్రీస్తులో నిలబెట్టాలి పరిశుద్ధాత్మ దేవుడికి. అలాంటి బిడ్డలు నాకు కావాలి, అలాంటి పౌలు గారి వంటి వారు నాకు కావాలి, అలాంటి స్టెఫను గారి వంటి వారు నాకు కావాలి, అలాంటి రూతు, ఎస్తేరు, ఇలాంటి గొప్ప భక్తులను గ్రంథంలో మీకు చూపించినాను. వారిని చూసి మీరు బుద్ధి తెలుసుకోండి అని దేవుడు మనతో భక్తుల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, ఆయనే మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు ఎంతమందితో సత్యములోకి బ్రతకాలని ఆయన ఆశ కలిగి ఉన్న దేవుడు. అంత సత్యమైన కలిగి ఉన్నందుకు మనము అదృష్టవంతులము, ధన్యులము, ఆయన రక్తంలో కడగబడిన పవిత్రుడము. నిజంగా మనుషులను దేవుడు అంతా ఏం చేయబోతున్నాడు ఆయన పరలోక రాజ్యంలో? మనుషుల్ని దేవుడు పరలోక రాజ్యములు అంట ఆయన అంతటో చేయాలని ఆయన ప్రణాళిక అంట. ప్రియుల, దేవుడిలాగానే ఉండాలి, నేనంటే నువ్వంటే నేను అన్నట్టుగా ఉండాలంట. అంత పవిత్రతలోకి, అంత అతి పరిశుద్ధతలోకి దేవుడు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు మనుషులను, మానవుని. అందుకోసం ఆయన
ఇంత గొప్ప గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టి, ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని ఈ గ్రంథాల్లో పెట్టి మనల్ని దిద్దాలనుకుంటున్నాడు, సరిచేయాలనుకుంటున్నాడు, క్రమంలో పెట్టాలనుకుంటున్నాడు. ఈ అపవాది కానీ చిత్తుగా మన కాళ్ళతో తొక్కించాలనుకుంటున్నాడు దేవుడు. అపవాదినంట మన కాళ్ళతో, విశ్వాసుల కాళ్ళతో చిత్తుగా తొక్కించాలనుకుంటున్నాడు. ఎవరిని? అపవాది. మన కాళ్ళతోనే తొక్కించాలనుకున్నాడు. ఇలా మన కాళ్ళతో తొక్కాలంటే మీలో ఎంత పరిశుద్ధత ఉండాలనేది అది మన హృదయానికి సంబంధించిన ఆలోచన. ఎంత మెట్టు, ఎంత విశ్వాసము, ఎంత దేవుని భయం నీలో ఉందో ఆ పర్సెంటేజ్ ఎంత అనేది మనమే పరిశీలించుకొని దేవునిలో ముందుకు ఎదగాలని దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. తనలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.